ఇప్పుడు మనకున్న రోడ్లు, డ్రైనేజ్లు, శిల్పకళ, పట్టణాలు ఇవన్నీ కొత్తవి అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సుమారు 450 ఏళ్ల క్రిందట మన దేశంలో ఒక అద్భుతమైన నాగరికత ఉండేది. అది చేసి చూపించింది కూడా. దాని పేరే ఇండస్ లోయ నాగరికత. ఈ పేరు మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వినే ఉంటారు కదా! ఈ వీడియోలో మనం ఆ నాగరికత గురించి మరియు దాని వెనుక ఉన్న 7 అద్భుతాల గురించి ఇంకా అర్థం కాలేని రహస్యాల గురించి కూడా తెలుసుకుందాం రండి. హలో గైస్, నేను మీ సిద్ధు. మీరు చూస్తున్నారు ది అన్నోన్ ఛానల్. ఈ నాగరికత సుమారు 3300 నుంచి 13000 మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ భాగాల్లో విస్తరించి ఉండేది. మొత్తం 1000కి పైగా సీట్లు గుర్తించారు. ముఖ్యమైన నగరాలు లోథాల్, కాలిబ్ నగర్, దోలానివీరా. ఈ నగరాలని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ వీధుల్లో ఉండే గోడలు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉండేవి. ఇంకా ఇటుకలు మరియు గోడలతో ఎంతో అద్భుతంగా నిర్మించి ఉండడం మన ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్, పెద్దవాళ్ళ కోసం సపరేట్ గది అని ఇంటింటికి ఉండేవి అంట. అంత ప్రాచీన కాలంలో అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంత తెలివి ఎక్కడ వాళ్లకు ఉంది? ప్రతి ఇంటికి డ్రైనేజ్ ఉండేది. నీటి కోసం బావులను కూడా నిల్వ చేసుకున్నారు. ఇంకా నీటి కోసం ట్యాంకులు కూడా అక్కడ ఉన్నాయంట. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటంటే ఇది ఇంపాసిబుల్ అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా. మహిళలు అందంగా తయారవ్వడానికి సపరేట్ గది, ఇంకా చెవు పోగులు కూడా అక్కడ దొరికాయి. వాళ్ళు మాట్లాడుకునే భాష ఇప్పటి వరకు కూడా మన శాస్త్రవేత్తలు డీకోడ్ చేయలేకపోయారు. దాదాపు 400 వాళ్ళ యొక్క చేతి గుర్తులైతే ఉన్నాయి. ఎటువంటి శాసన గ్రంథాలు లేకుండా చాలా అడ్వాన్స్గా ఉన్న ఈ నగరాన్ని చూసి మన శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల కింద నాటిదని చెబుతున్నారు. వీళ్ళు మాట్లాడుకునే భాషను భవిష్యత్తులో డీకోడ్ అయితే వాళ్ళ జీవితం గురించి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది మనకు. ఈ నగరాలలో మన శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా వరకు వ్యాపారాలే జరిగేవంట. గోధుమలు, పత్తి, శిలాలు, వెండి, బంగారం లాంటివి చాలా వరకు అమ్ముడుపోయేవంట అక్కడ. ఇంత అద్భుతంగా ఉండే ఈ నగరాలు, ఈ మనుషులు ఎందుకు అంతరించిపోయారు? ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ కాలపు మనుషులు ఎవరు? వాళ్ళ యొక్క భాష ఏమిటి? ఆ సంస్కృతి మరో చోటికి మిగిలిందా? ఆ చోటులో కొన్ని ముద్రలు కూడా దొరికాయి, కానీ ఇప్పటి వరకు వాటి యొక్క అర్థం కూడా తెలియలేకపోయింది మనకు. ఇండస్ నాగరికత హిందూ మతానికే చెందిందని కొంతమంది అంటున్నారు. ఈ నాగరికత మన దేశపు గర్వకారణమే కాదు, మనం చరిత్రలోనే ఒక అద్భుతమైన అధ్యయనం. దీనిలో ఇంకా ఎన్నో మిస్టరీలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మిస్టీరియస్ సీరియస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒక కమెంట్ వేయండి మీకు ఇందులో ఏ అంశం ఆశ్చర్యపరిచిందో అని. మీరు చేసే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. అందుకే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.